ఎందుకు భయపడతాను రేవంత్ రెడ్డి అర్థమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే కవ్వింపు చర్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా గుండె మీద చేయి పెట్టుకొని మనం రేవంత్ రెడ్డి దగ్గరికే పోవాలి, రేవంత్ రెడ్డి దగ్గరికే పోవాలి, బీజేపీకి పోవద్దు, బీజేపీ ఇట్లా ఆత్మానుసారం అంటే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారుగా కడియం సిఆర్ గారు ఆత్మానుసారంగా ఆలోచించుకొని కాంగ్రెస్ లోకి వచ్చిండు. కాబట్టి కూడా మీరు ఆత్మానుసారంగా ఆలోచించుకొని కాంగ్రెస్ కు రాని తప్పించి నా సీటు ఊడగొట్టుకోవడానికి బీజేపీకి పోకండి అని ఇప్పంచేల కవ్వింపు చర్యలకు, బతిలాడే కార్యక్రమాలకు, బుజ్జగించే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి తెరలేపుతాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి, బీజేపీతో కేసీఆర్ బేరసారాలు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదిలాయించారు. ఇక గినకున్న అదే ఆత్మగౌరవం, ఈ కడియం సిఆర్కి లేని ఆత్మగౌరవం వాళ్ళకి ఎట్లా ఉంటుందా? ఆ రాజకీయ నాయకులకు ఆత్మగౌరవాలు ఉంటాయా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా? అట్లుంటే ఒక్కొక్కడు 3-4 పార్టీలు మారుతాడా? ఎవరికన్నా మర్యాద తప్పి, గౌరవం తప్పి, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా, ఇజ్జత్ లేకుండా ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు వెళ్ళే రాజకీయ నాయకులు అరుదుగా కొంతమంది ఉంటారు. ఒక పార్టీలో ఉంటే సత్యవరకు ఆ పార్టీలోనే ఉంటారు. ఉదాహరణకు బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాళ్ళ తమ్ముడు మారింది కానీ ఆయన మారలే. గట్ల ఒక పార్టీని నమ్ముకుంటే, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే దాంట్లో ఉండేటోళ్ళను ఇజ్జతి గాళ్ళోళ్ళు అంటారు, పరువు గాళ్ళోళ్ళు అంటారు, ఆత్మానుసారం నడుచుకుంటారా అంటారు. అధికారం ఉన్నా లేకపోయినా, ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డామంటే అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో ఉంటారు. గీన ఉన్నాడా? తెలుగుదేశం నుండి బీఆర్ఎస్కి వచ్చే, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చే. రేపు నీ ప్రభుత్వం పడిపోతుందంటే మళ్ళా సక్క బీజేపీకి పోతాడు. ఆత్మ ఉంటుంది, వాళ్ళకి ఆత్మానుసారంగా నడుచుకుంటారా? ముళ్ళలు పట్టుకొని వస్తే ఎక్కడో అక్కడ చెదురై కుక్కల కొట్లాట అవుతుంది రాజకీయ నాయకుల మధ్య. గాల గురించి చెప్తాను నువ్వు. ఇది అందుకే బీజేపీ గెలిచిన 7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు దక్కలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు మరి సంపరాదు. గీవా నీ మాటలు? కేసీఆర్ ఉన్నంత కాలం అట కుట్రలు కుతంత్రాలు చేస్తానట. 6 నెలలు కాలేదు, రాష్ట్రం ఆగం అయిపోయాక గంత కేసీఆర్ పేరు చెప్తేనే రేవంత్ రెడ్డికి నిద్ర ఉంటలేదేమో. భయం అవుతుంది. ఏం చేస్తాడో, ఎట్లా చేస్తాడో, నా సీటు ఉంటుందో పోతుందో, కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పోతుందో. ఓడిపోయిన కేసీఆర్ను చూసి రేవంత్ రెడ్డి భయపడతానంటే రేవంత్ రెడ్డికి ఏం అర్థం అవుతలేదు. పాలన వస్తలేదు, పరిపాలించడం వస్తలేదు, ఏం చేయాలనేది కూడా లేదు. దుప్పటి కప్పుకొని పడుకుంటే కూడా కేసీఆర్ గుర్తుకొస్తాను కావచ్చు. రేపు సీటు ఉంటుందా పోతుందా? ఇంత భయమానే? ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చళ్ళ స్వీకరిస్తా అంటే ఇక తీపి చేదు అన్ని కలిసి ఉంటాయిగా. 8 సీట్లు వచ్చినందుకు తీపి, 8 సీట్లు పోయినందుకు చేదు, అట్లా సగం సగం ఉన్నది అన్నట్టు. అందుకు అట్లా అంటాను అన్నట్టు. ఏపీతో సమస్యలు అన్ని పరిష్కరించుకుంటాం. ఇంకా కొత్త సమస్యలు వస్తాయి చూడు చేరా. స్థానిక ఎన్నికలల్లా చంద్రబాబు నాయుడు వస్తాడు వీడికి. ఆ సమస్యను పరిష్కరిస్తా, రావద్దు సార్ అని చెప్తావా? మోదీని ప్రజలు తిరస్కరించారు, ఆయన మళ్ళీ ప్రధాని పదవి చేపట్టకూడదు. ఇక నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్. అంటే కూటమితోటి గెలిచి పదవి చేపట్టద్దా? నీ అంతవా నువ్వేమన్నా? ప్రజలు వాళ్ళకు మెజార్టీ స్థానాలు ఇవ్వలేదు కావచ్చు, మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదు కావచ్చు, కానీ కూటమినే ఎన్నుకున్నారు అక్కడ ప్రజలు. నీ సారు కూటమిని ఎట్లా ఎంచుకున్నారో ఆంధ్రప్రదేశ్లో అక్కడ దేశ ప్రజలు కూడా కూటమిని ఎంచుకున్నారు. దానికి మెజార్టీ ఇచ్చిండు సీట్లు. ఇవన్నీ పక్కన పెట్టి కెర్రాని మాట్లాడుతావు కానీ